నమస్కారం. నేను మీ డాక్టర్ జగదీష్. ఈరోజు మనం ఎపిలెప్సీ లేదా ఫిట్స్ అసలు ఈ రెండింటికి సంబంధం ఏంటో చూద్దాం. ముందు ఎపిలెప్సీ అనగానే డాక్టర్ గారు ఒకసారి ఫిట్స్ వచ్చిందంటే జీవితాంతం మందులు వాడుకోవాలా? అది ఎప్పటికీ తగ్గదా? అసలు మ్యారేజ్ చేసుకోవచ్చా? అసలు మెదడులో విద్యుత్ షాక్ లాంటిదా? ఇది అంటువ్యాధా? పిల్లలకు కూడా వస్తుందా? ఇలా రకరకాల సమస్యలు, రకరకాల ప్రశ్నలు వస్తుంటాయి, అవునా? సో ఒక్క నిమిషం ఆగండి. ఈరోజు వీడియోలో మనం ఎపిలెప్సీ అంటే ఏంటి స్పష్టంగా, సింపుల్గా మాట్లాడుకుందాం. అసలు మొదట ఎపిలెప్సీ అంటే ఏమిటి? ఎపిలెప్సీ అంటే మళ్ళీ మళ్ళీ ఫిట్స్ వచ్చే అవకాశం ఉండడాన్ని ఎపిలెప్సీ అంటాం. మన మెదడులో కోట్లాది నాడీ కణాలు, న్యూరాన్స్ ఉంటాయి. అవి చిన్న 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 విద్యుత్ సంకేతాలతో పనిచేస్తాయి. అవి సాధారణంగా పనిచేయడానికి, అంటే మనం మాట్లాడడానికైనా, మనం కదలడానికైనా, మనం ఆలోచించడానికైనా అటువంటి విద్యుత్ సంకేతాలు అవసరం. అయితే అదే విద్యుత్ సంకేతాలు అసాధారణ రీతిలో చాలా ఎక్కువగా, ఒక పద్ధతిలో కాకుండా చాలా ఎక్కువగా విడుదలయ్యాయి అనుకోండి, అప్పుడు ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు శరీరం కొట్టుకోవడం, ఇటువంటి లక్షణాలు జరుగుతాయి. దానిని మనం ఫిట్స్ అంటాం, లేదా సీజర్ అంటాం. సో ఇలాంటి ఫిట్స్ మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం మెదడులో ఉంటే, అంటే మెదడుకు జబ్బు పడడం వల్ల కానీ, దెబ్బ తగలడం వల్ల కానీ, ఎటువంటి కారణాల వల్ల కానీ, అప్పుడు మనం ఎపిలెప్సీ అంటాం. అంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే, ఒకసారి అటాక్ వస్తే అది ఫిట్స్ అంటాం. ఆ ఫిట్స్ మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉందనుకోండి, దాన్ని మనం ఎపిలెప్సీ అంటాం. ఇది ఫిట్స్కి ఎపిలెప్సీకి ఉన్న వ్యత్యాసం. ఇప్పుడు ఫిట్ అంటే ఏమిటి? ఫిట్ లేదా సీజర్ అంటే మనకు అందరికీ తెలుసు. సాధారణంగా వచ్చే ఫిట్ ఎలా ఉంటుంది? పేషెంట్ ఉంటారు, ఒక్కసారిగా కేక వేస్తారు, పడిపోతారు, కాళ్ళు చేతులు గట్టిగా కొట్టుకుంటారు, కళ్ళు పైకి తేలేస్తారు, నోటి నుంచి నొరగలు వస్తాయి, సాధారణంగా తల ఒక పక్క తిరుగుతుంది, ఆ తర్వాత అవి ఆగుతాయి, పెద్ద పెద్ద ఊపిరిలు తీస్తారు, తెలియకుండానే నాలుగు ఖర్చుకోవడం, బట్టల్లో పాస్ అయిపోవడం, లేదా మూత్ర విసర్జన కూడా జరగవచ్చు. అది మనకి సాధారణంగా తెలిసిన ఫిట్. అయితే కేవలం ఫిట్ అలాగే వస్తుంది అనుకోవాల్సిన అవసరం లేదు, రకరకాలుగా వస్తాయి. ఇది జీటీసీఎస్ అంటాం, అంటే సాధారణంగా మనం చూసే ఫిట్స్. కొన్ని రకాలు ఉంటాయి, అవి కూడా ఫిట్ అయ్యే అవకాశం ఉంది. ఉదాహరణకు మనిషి మాట్లాడుతూ ఉంటారు, సడన్గా మాట్లాపేసి అలా ఉండి, అది కూడా ఫిట్ అయ్యే అవకాశం ఉంది. లేదా తాత్కాలికంగా తన బిహేవియర్లో మార్పు వస్తుంది, అంటే అంతవరకు బాగానే ఉంటారు, ఒక్కసారిగా చేతులు ఎలా కదిలించడం, అటు ఇటు చూడడం, కళ్ళు రెప్పలు కొట్టుకోవడం, పెదవులు విచిత్రమైన రీతిలో కదిలించడం, అంతేకాదు ఆ సమయంలో ఏం చేస్తున్నారో అన్నది తనకి గుర్తుండకపోవచ్చు. సో ఇది ఒక రకమైన ఫిట్స్, ఇది కూడా ఫిట్టే. అలాగే మరికొన్ని రకాల ఫిట్లు ఉంటాయి. సడన్గా ఇలా జర్క్స్లా రావడం, పడిపోవడం, అది కూడా ఫిట్స్ అవ్వచ్చు. అలాగే దాంతోపాటు వింత అనుభూతులు కలగడం, ఇవన్నీ ఫిట్లో రకరకాల ఉదాహరణలు. ఇటువంటి కొన్ని రకాల ఫిట్ చాలా సున్నితంగా ఉంటాయి. సాధారణంగా కుటుంబ సభ్యులు కూడా కొన్నిసార్లు గుర్తించడానికి ఇబ్బంది పడతారు. సాధారణ ప్రవర్తనలో మార్పు వస్తే ఒకసారి డాక్టర్ని చూపించుకుంటే మంచిది. అయితే మనం తెలుసుకున్నాం కదా, ఎపిలెప్సీ అంటే మాటి మాటికి ఫిట్ వచ్చే లక్షణం. అయితే ఒకసారి ఫిట్ వచ్చినంత మాత్రాన మళ్ళీ మళ్ళీ రావాల్సిన అవసరం కొన్నిసార్లు ఉండదు. కొన్నిసార్లు ఉంటుంది, కొన్నిసార్లు ఉండదు. ఉదాహరణకు జ్వరం మీద వచ్చిన ఫిట్స్, చిన్నపిల్లల్లో జ్వరం మీద వచ్చిన ఫిట్ మాటి మాటికి రావాల్సిన అవసరం లేదు, అది రాకపోవచ్చు. అలాగే సోడియం తక్కువ అవడం వల్ల, సోడియం తగ్గడం వల్ల ఫిట్ వస్తుంది, అది కూడా మళ్ళీ మళ్ళీ రావాల్సిన అవసరం లేదు. అలాగే బాగా మందు తాగి సడన్గా మానేయడం వల్ల ఆల్కహాల్ విత్డ్రాల్ సీజర్ అంటాం. సో వీటిని మనం ఎపిలెప్సీ కింద కన్సిడర్ చెయ్యం, ఎందుకంటే ఆ కారణాన్ని కానీ మనం ఎఫెక్టివ్గా చక్కగా ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే అక్కడితో ఫిట్ అక్కడికి ఆగిపోతుంది, మళ్ళీ వచ్చే అవకాశం బాగా తక్కువ. సో వీటిని మనం ఎపిలెప్సీ అనం. కాబట్టి ప్రతి ఫిట్ ఎపిలెప్సీ అవుతుంది అనుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎపిలెప్సీకి కారణాలు ఏంటి? ఎపిలెప్సీకి చాలా కారణాలు ఉన్నాయండి, అన్నీ డిస్కస్ చేయడం కుదరదు. కానీ ముఖ్యంగా ఎపిలెప్సీకి కారణాలు అంటే ముఖ్యంగా జన్యుపరమైన కారణాలు. పుట్టుకతోనే జెనెటిక్స్లో తేడా ఉండడం వల్ల ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో అదొక ముఖ్య కారణం. మిగతా ముఖ్య కారణాలు ఏంటంటే స్ట్రోక్ రావడం, తలకి గాయం అవడం, అలాగే ఇన్ఫెక్షన్ అనేది మెదడుకు సోకడం, అలాగే కొన్ని సందర్భాల్లో కారణం ఏమిటి అనేది తెలియకపోవచ్చు. సో ఇవి ముఖ్య కారణాలు. కొన్ని ముఖ్యమైన అపోహలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా ఎపిలెప్సీ ఉండేవాళ్ళు చాలా అపోహలు ఉంటాయి. అదేంటంటే అది ఒక రకమైన మానసిక రుగ్మత అనుకుంటారు. కాదండి, ఎపిలెప్సీ అనేది మానసిక రుగ్మత కాదు. అలాగే
చాలామంది ఎపిలెప్సీ ఉంటే అంటువ్యాధి అనుకుంటారు. ముట్టుకోవడం ద్వారా, కలిసి తిరగడం ద్వారా, కలిసి పనిచేయడం ద్వారా ఫిట్స్ అనేది, ఎపిలెప్సీ అనేది ఒకరి నుంచి ఒకరికి రాదు. ఎపిలెప్సీ ఉండేవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చా? సో ఎపిలెప్సీ అనేది వివాహానికి అడ్డంకి అవ్వాల్సిన అవసరం లేదు. ఎపిలెప్సీ చక్కగా కంట్రోల్ పెట్టుకొని పెళ్లి చేసుకోవచ్చు. అలాగే ఎపిలెప్సీ ఉంటే పిల్లలకు వస్తుందా? సో అన్ని ఎపిలెప్సీలు పిల్లలకి రావు. కొన్ని ఎపిలెప్సీలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి అపోహలు సమాజంలో చాలా వరకు ఉంటాయి. వీటి విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. సో చికిత్స ఉందా? ఖచ్చితంగా చికిత్స ఉంది. చాలామంది ఎపిలెప్సీ ఉండే వాళ్ళలో కేవలం మందులు వాడడం ద్వారా ఎపిలెప్సీని దాదాపు పూర్తి స్థాయిలో కంట్రోల్లోకి తీసుకురావచ్చు. కొన్ని సందర్భాల్లో శస్త్రచికిత్స అంటే బ్రెయిన్కి సర్జరీ చేయడం ద్వారా ఎపిలెప్సీని తగ్గించుకునే అవకాశం ఉంది. మన లక్ష్యం ఏంటి? ఎపిలెప్సీ పేషెంట్ ఉన్నారు, మన లక్ష్యం ఏంటి? మన లక్ష్యం ఏంటంటే ఫిట్స్ని దాదాపు పూర్తిగా లేదా వీలున్నంత వరకు నియంత్రణలోకి తీసుకురావడం, ఆ రోగిని మళ్ళీ తన సాధారణ జీవితాన్ని గడిపేలా చేయడం. ఇది మన లక్ష్యం. ఒకసారి ఫిట్స్ వచ్చినంత మాత్రాన ఎపిలెప్సీ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఎపిలెప్సీకి కావాల్సింది భయం కాదు. మనం ఎపిలెప్సీ ఉంటే దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. సో సక్రమంగా దాన్ని డయాగ్నోస్ చేయడం వల్ల, క్రమ పద్ధతిలో మందులు వాడడం వల్ల, క్రమంగా ఫాలో అప్ రావడం వల్ల, అంటే మాటి మాటికి డాక్టర్ చెప్పిన టైంకి వెళ్ళి చూపించుకోవడం ద్వారా ఎపిలెప్సీ నుంచి చాలామంది చాలా పూర్తి స్థాయిలో దాన్ని నియంత్రణలోకి తీసుకొచ్చి సాధారణ జీవితం గడిపే అవకాశం ఉంది. మీకేమైనా సందేహాలు ఉంటే కామెంట్స్లో అడగండి. మనం దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.